హాయ్ ఫ్రెండ్స్, వెయిట్ పెరగకూడదు, హెల్త్ అస్సలు పాడవకూడదు. కానీ నోటికి మాత్రం కమ్మటి టేస్టీ స్వీట్ కావాలంటే ఎప్పుడు చేసుకునే రొటీన్ పాయసం కాకుండా ఇలా కొత్తగా రాగి పిండితో స్వీట్ ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది పిల్లలకి పెడితే బలానికి బలం, పెద్దవాళ్ళకి పెడితే ఆరోగ్యానికి ఆరోగ్యం. పాలు విరిగిపోకుండా ఎంతో క్రీమీగా ఉండే ఈ డిజర్ట్ పక్కా కొలతలతో చేసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో కొద్దిగంత నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అయితే బాగా ఫ్రై అయిపోయి వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్ లో నెయ్యి ఉంది కాబట్టి 2 గ్లాసుల వరకు సేమియా తీసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన సేమియాని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్ లో కొద్దిగా నెయ్యి వేసుకుని 2 గ్లాసుల సేమియాకి 1 గ్లాసు రాగి పిండి అయితే తీసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రాగి పిండిని మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రాగి పిండి బాగా ఫ్రై అయిన దాన్ని బట్టి ఈ స్వీట్ యొక్క టేస్ట్ ఆధారపడి ఉంటుంది. పిండి బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని దానిలో అయితే పాలు పోసుకోవాలి. పాలు అయితే మరిగిపోయిన తర్వాత దీనిలో నుంచి కొన్ని పాలు నేను పక్కకి సపరేట్ చేసుకుంటున్నాను. ఇలా పక్కకి తీసుకున్న పాలను అయితే చల్లారి పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మిగిలిన పాలల్లో నేను నానబెట్టుకున్న సగ్గుబియ్యం అయితే వేసుకుంటున్నాను. సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత ఉండలు కట్టకుండా ఒకసారి ఇలా కలిపేసుకోండి. సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్పరెంట్ లోకి వచ్చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా ఉండకట్టకుండా ఒకసారి కలిపేసుకుందాం. సేమియా అయితే బాగా ఉడికిపోయింది. నెక్స్ట్ వచ్చి మనం పక్కకు తీసి పెట్టుకున్న పాలు బాగా చల్లారిపోయి ఉంటాయి కదండి. ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పిండిలోకి వేసుకుని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న పిండిని తీసుకుని ఉడుకుతున్న సేమియాలు అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న వెంటనే గరిటె పెట్టి కలిపేసుకోవాలండి, లేదంటే ఉండలు కట్టుతుంది. ఒకవేళ ఉండలు కట్టినా కూడా ఏం ప్రాబ్లం లేదు, మనం కలుపుతూ ఉంటుంటే ఆ ఉండలు అనేవి మెల్ట్ అయిపోతాయి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి నేను తురుము పెట్టుకున్న బెల్లాన్ని వేసుకుంటున్నాను. మీరు తినే స్వీట్నెస్ ని బట్టి మీరు బెల్లం వేసుకోండి. అలాగే 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకుందాం. నెక్స్ట్ వచ్చి ఒక చిటికెడు సాల్ట్ వేసుకుంటున్నాను. నేను ఏ స్వీట్ చేసినా దాన్ని ఇలా చిటికెడు సాల్ట్ వేయడం అలవాటండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. ఇక ఫైనల్ గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒకసారి కలిపేసుకోవడమే. ఫైనలీ రాగిపిండి సేమియా అయితే మనకు రెడీ అయిపోయింది. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలాగ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ చేసి పెట్టండి, మీకు ఫిదా అయిపోవలసిందే. మరిన్ని హెల్దీ రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.